మీరు ఎప్పుడైనా కొండ దేవుడిగా మారడం గురించి విన్నారా? మామూలుగా చాలా వరకు పుణ్యక్షేత్రాలు కొండ మీద ఉంటాయి. వాటి కోసం భక్తులు కొండ ఎక్కి వెళ్ళి మరీ దర్శించుకుంటారు. కానీ ఈ ఊరిలో మాత్రం కొండే దేవుడు. అదే తమిళనాడులోని తిరువన్నామలలో ఉండే అరుణాచల పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఎన్నో మహిమలు వింతలు దాగి ఉన్నాయి. అసలు అరుణాచలం కొండ ఎలా పుట్టింది? అసలు కొండ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? అలాగే భక్తులకు ఎదురైన అనుభవాలు, మహిమలు, ఇంకా ఇక్కడి బాబాలు, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అరుణాచలం కొండ ఎలా పుట్టింది? ఈ అరుణాచలం కొండ కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది. సత్యయుగంలో బ్రహ్మకి విష్ణువుకి మధ్య గొడవ వచ్చింది. ఈ సృష్టిని పుట్టించింది నేను అని బ్రహ్మ అనగా, వాటిని నడిపించేది నేనే అని విష్ణువు అన్నాడు. అలా గొడవ కాస్త పెరిగింది. అది చూసిన దేవతలు వెళ్ళి శివుడికి మొరపెట్టుకున్నారు. దానికి శివుడు ప్రత్యక్షమై ఒక అనంతమైన అగ్నిస్తంభంగా మారి, మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది కానీ అంతం కానీ ముందు కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్తాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపం దాల్చి అంతం కనుక్కోవడానికి భూమి లోపలికి వెళ్తాడు. బ్రహ్మ హంసపైకెక్కి ఆది కనుక్కోవటానికి ఆకాశంలోకి వెళ్తాడు. ఎన్ని సంవత్సరాలు గడిచినా వాళ్ళకి ఏదీ దొరకదు. కొన్ని సంవత్సరాల తర్వాత బ్రహ్మ పైనుండి ఒక మొగలి పువ్వు పడ్డం చూసి దానిని తీసుకొని శివుడి దగ్గరికి వస్తాడు. అప్పటికే విష్ణువు తనకి ఏదీ కనపడలేదు అని నిజం చెప్తాడు. కానీ బ్రహ్మ అహం అడ్డు రావడం వల్ల తాను ఆది కనుక్కున్నాను అని, కావాలంటే ఈ పువ్వుని అడుగు అని చెప్తాడు. బ్రహ్మ అబద్ధం ఆడుతున్నాడని తెలుసుకున్న శివుడు బ్రహ్మకి భూమి మీద పూజలే జరగవని శపిస్తాడు. తప్పు తెలుసుకున్న బ్రహ్మ తన అహం మణిచిన అగ్నిలింగం రూపానికి నమస్కరించి అదే రూపంలో భూలోకంలో కొలువు తీరమని శివుణ్ణి కోరతాడు. అలా భూమి మీద అగ్నిలింగం కాస్త అరుణగిరిగా వెలిసిందని స్కంద పురాణం చెప్తుంది. అసలు కొండ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? ఈ అరుణగిరి కొండ చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది అని, ఈ కొండ చుట్టూ తిరిగితే సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ తిరిగినట్లే అని భక్తులు నమ్ముతారు. సుమారు 14 కిలోమీటర్లు ఉండే ఈ మార్గ మధ్యంలో ఆశ్రమాలు, బాబాలు దర్శనమిస్తారు. ఒకసారి ధర్మకేతు అని ఒక మహారాజు కాలినడకన ప్రదక్షిణములు చేయకుండా రాజు అనే అహంకారంతో గుర్రం ఎక్కి గుర్రంతో ప్రదక్షిణములు చేశారు. ఆ ప్రదక్షిణములు అయ్యేసరికే గుర్రం మాయమైపోతుంది. ఏమైంది అని అడగగా అప్పుడు ఒక సాధువు వచ్చి, నువ్వు గుర్రంతో కొండ చుట్టూ తిరగడం వల్ల గుర్రానికి మోక్షం కలిగింది అని, శివుడు ఆ గుర్రానికి తన గణముల్లో ఒక దానికి ఆధిపత్యం ఇచ్చాడు అని చెప్తాడు. అది విన్న ఆ రాజు తన తప్పు తెలుసుకొని ఆ అరుణాచలం కొండకి నమస్కరిస్తూ కాలినడకన ప్రదక్షిణము చేస్తాడు. ఒకసారి రమణ మహర్షి శిష్యుల్లో ఒకడైన చాడ్విక్ గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటాడు. అలా తను నడవడం మొదలు పెట్టాక కొంతసేపటికి చీకటి పడుతుంది. చాడ్విక్ ఒంటరిగా గిరి ప్రదక్షిణ చేస్తుండగా సడన్ గా తన బూటు విరిగిపోతుంది. చుట్టుపక్కల అంతా చీకటి. ఎంత ఎదురు చూసినా ఎవ్వరూ రారు. బూట్లు లేకుండా నడవలేని చాడ్విక్ ఆ కొండ వైపు చూసి ప్రార్థించడం మొదలు పెడతాడు. అప్పుడు అకస్మాత్తుగా కొండ లోపల నుంచి ఒక చెప్పులు కుట్టేవాడు వచ్చి తన బూటును కుట్టి మళ్ళీ కొండ లోపలికి వెళ్ళబోతుంటే చాడ్విక్ కాపి డబ్బులు ఇవ్వబోతాడు. అప్పుడు అతను గట్టిగా నవ్వుతూ మాయమవుతాడు. తనకి అప్పుడు అర్థమవుతుంది ఆ వచ్చినవాడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ అరుణాచల శివుడే అని. ఇలా చాలామంది భక్తులకి తాము గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఎన్నో వింత అనుభవాలు ఎదురయ్యాయని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఎంతో మంది మహాసాధువులు ఇప్పటికీ ఆ కొండ గుహల్లో తపస్సు చేసుకుంటున్నారని ఇక్కడి నమ్మకం. అందుకే మన పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు, జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి అని. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీరు అరుణాచలం వెళ్ళుంటే మీ అనుభవాల గురించి కామెంట్స్లో రాయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.